నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతంగా. మరోవైపు అక్రమాలు, అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో తీవ్ర ఎండలు, పశువుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట సుబ్బారెడ్డి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లను మరమ్మతుల పేరుతో పూర్తిగా తొలగింపు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, మహిళా ప్రయాణికులు నానా అవస్థలు. నంద్యాలలో ప్రాపర్టీ ట్యాక్స్ పై 5% రాయితీ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన కమిషనర్ శేషన్న. ఏబిఎన్ ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ సమరం భేరి. ఆర్కేపై తిరగబడ్డ వైసీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మహిళల గౌరవాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ కిసాన్ భాష. నంద్యాల బాల అకాడమీ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులకు మార్గదర్శకం కొంత అవగాహన చదువుతూ తమ కళ్యాణ్. జొన్న మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తేదీని ప్రకటించండి. కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ధర్నా. అధికారులు సమాధానం చెప్పాలి. రైతులు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతంగా కొనసాగుతూ ఉండగా మరోవైపు అక్రమాలు, అవినీతి, అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పరిపాలనను క్రమబద్ధీకరించేందుకు ఆమె తీసుకుంటున్న చర్యలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్, మీరు మారకుంటే నేను మార్చాల్సి వస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు మాటల్లోనే కాకుండా అమల్లోకి దిగుతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ లోపం వంటి అంశాలపై కఠిన చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. మద్యం సేవించి విధులకు హాజరైన ఒక ప్రభుత్వ ఉద్యోగిని కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. అదేవిధంగా విధులను సక్రమంగా నిర్వర్తించని ప్రభుత్వ వైద్యులపై కూడా చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య శాఖలో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రజల నుంచి అందుతున్న అవినీతి, అక్రమాల ఫిర్యాదులపై రహస్య విచారణలు జరుపుతున్నట్లు సమాచారం. సచివాలయాల పనితీరుపై వస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించేందుకు కలెక్టర్ ఫీల్డ్లోకి వెళ్లి తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మిడుతూరు మండల కేంద్రంలోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఎవరైనా సిఫార్సులు చేసినా చర్యల విషయంలో వెనకడుగు వేయబోమన్న దృఢ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నివేదికలు అందితే చర్యలు మరింత తీవ్రతరంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. మంచితనం, ఉదాసీనతకు చోటు లేదని కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సిబ్బందిలో కలవరం నెలకొంది. ఇకపై విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పాలని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎలక్ట్రికల్, అది పిఓపి అయిపోతుంది ఒక వారం 10 రోజుల లోపల. మీరు ఎంత మీరు కాకుండా ముగ్గురు వంట మొక్కామి. నంద్యాల జిల్లాలో తీవ్ర ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు పశువుల సంరక్షణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నందున పశువులను మేతకు తీసుకెళ్లే సమయంపై రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం వేళల్లోనే మేతకు తీసుకెళ్లి ఉదయం 11 గంటలలోపు తిరిగి ఇంటికి తీసుకురావాలని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల పశువులకు హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల వాటి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉందని వివరించారు. కాబట్టి పశువులను నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉంచకుండా నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. అదేవిధంగా కుంటలు, చెరువులలో నిల్వ ఉన్న కలుషిత నీటిని పశువులు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు పశువులకు తరచుగా నీరు ఇవ్వడం, తగిన ఆహారం అందించడం, నీడలో విశ్రాంతి కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశు వైద్యశాలను సంప్రదించాలని తెలిపారు. తీవ్ర ఎండల ప్రభావం నుంచి పశువులను రక్షించడం ద్వారా రైతుల నష్టాలను నివారించుకోవచ్చని, అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. 5 తర్వాత వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6-7 గంటల కల్లా మేపుకొని ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఎండ సొరకొని చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పొలంలో కూడా ఏవైనా నీళ్లు తాగాలనుకుంటే ఏవైనా పారే నీళ్లు అంటే కాలువలలో కానీ అలాంటి నీళ్లు
త్రాపించాలి. ఎందుకంటే ఈ ఎండకు వాటర్ కూడా ఎక్కువగా వేడి అవుతుంది. కాబట్టి చల్లని నీరు మనము ప్రొవైడ్ చేసినట్లయితే పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదే కాకుండా ఈ ఎండాకాలంలో కుంటలల్లో జలగ రోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు నంద్యాల ఏరియాలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ కూడా జలగ రోగం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కుంటలలో నీళ్లు త్రాపించినట్లయితే జలగ రోగం వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జలగ రోగాన్ని నివారించాలంటే మనము కుంటలలో నీళ్లు త్రాపించకుండా, ఒకవేళ కంపల్సరీ అని అనుకుంటే ఆ కుంటలలో కాపర్ సల్ఫేట్ కానీ లేకుంటే సున్నము అంటే లైమ్ చల్లినట్లయితే ఆ జలగలు చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను పాటించి మనము కుంటలలో నీళ్లు త్రాపించవచ్చు. అలాగనే మన గొర్రెల కాపర్లు కూడా ఎక్కువగా ఈ సమ్మర్ సీజన్లో పంటలో హార్వెస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేపుకోవడానికి ఈ గొర్రెల కాపర్లు ఎక్కువగా వెళ్తుంటారు పొలంలోకి. కాబట్టి వీళ్ళు కూడా ఉదయం సాయంత్రము తొందరగా మేపుకొని మధ్యాహ్నం టైంలో ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల కింద నిలబెట్టుకోవాల్సినదిగా గొర్రెల కాపర్లకు విన్నవించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లను మరమ్మతుల పేరుతో పూర్తిగా తొలగించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రధాన బస్టాండ్లో తగిన ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరుగుదొడ్లను పడగొట్టే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడంతో కొందరు ప్రయాణికులు బస్టాండ్ను విడిచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల సమయం వృధా కావడమే కాకుండా భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రయాణికులు మాట్లాడుతూ మరుగుదొడ్లను కూల్చే ముందు తాత్కాలిక సదుపాయాలు కల్పించాల్సింది. ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్కు రోజుకు వేలాది మంది వచ్చే నేపథ్యంలో ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేమి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. వెంటనే తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శాశ్వత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బాధ్యత వహించాల్సిన ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు నంద్యాల జిల్లా అయినటువంటి మన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి ప్రజానికము, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి, అటు మరమ్మతులు చేపట్టారు. దానివల్ల పూర్తిగా ప్రజానిక మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితేనే పూర్తిగా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే మూత్రాశయం కానీ అదేవిధంగా మల విసర్జన చేయడానికి కానీ ఇక్కడ మాత్రం మరుగుదొడ్లు పూర్తిగా లేవు. మహిళలు అయితే బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. పేరుకే నంద్యాల జిల్లాలో ఇంత పెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఉంది, కానీ కనీసం సౌకర్యాలు లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆర్టీసీ మేనేజర్ గారు అయితేనేమి, నంద్యాల ప్రజాప్రతినిధులు అయితేనేమి ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ DYFIగా ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఇక్కడున్న మరుగుదొడ్లను మరమ్మతులు చేపించి అందరికీ ఉపయోగకరంగా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా ఎండాకాలం తీవ్రంగా ఇబ్బంది అయింది. ఈ ఎండాకాలంలో మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు ఎండలు బయటికి వెళ్ళాలంటే కన్నా మరోవైపు బయటికి వెళ్ళి మూత్రవిసర్జన చేయాలన్నా కూడా దొంగలు, తాగుబోతుల వలన ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంత వేగవంతంగా పూర్తి చేస్తే అంత వేగవంతంగా చేయాలని చెప్పేసి ఇమ్మడే ముఖంగా ప్రజాప్రతినిధులను అదేవిధంగా ఆర్టీసీ మేనేజర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగానే ముఖ్యంగా ఇది త్వరలో పూర్తి కాలేనటువంటి పరిస్థితిలో మొబైల్ టాయిలెట్లు ఇక్కడ పెడితే చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయని చెప్పేసి ఈ మీడియంగా కోరుతున్నాము. తక్షణమే దీన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఏబిఎన్ ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి. ఆర్కేపై తిరగబడ్డ వైసీపీ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, మహిళల గౌరవాన్ని కించపరిచారంటూ నేతల ఆగ్రహం. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైసీపీ నేతల హెచ్చరిక, రాధాకృష్ణ ఖబర్దార్. వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే కార్యక్రమంలో మహిళలను, వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు వదిలేసి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆర్కేతో పాటు ఏబీఎన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పచ్చ పార్టీకి వంతపాడుతూ జర్నలిజం ముసుగులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఏబీఎన్ లింక్కి ఆర్కేపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే ప్రోగ్రాంలో మహిళలను కించపరిచేలా అత్యంత అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ ఆస్టార్ బాషాకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఇసాక్ బాషా మరియు పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి చెబితే సొంత భార్యలను కూడా చెల్లెలుగా భావించే వెన్నెముక లేని బ్యాచ్ అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాం సార్ కాబట్టి దీంట్లో అతను చెప్పిన వాయిస్ ఎవిడెన్స్ తో సహా ఉంది సార్. కేసు తెస్తాం. నాలుగో తేదీ ఏబిఎన్ ఛానల్లో పచ్చ పార్టీకి వంతపాడుతున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సభ్య సమాజం తలదించుకునేలా, స్త్రీల విలువలు దిగజారేలా కామెంట్స్ చేయడం మనమందరం చూసాం. నేను మీ ద్వారా రాధాకృష్ణని అడుగుతా ఉన్నాను, మీకు మీ కణాల్లో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే విలువలిచ్చే సంస్కృతి ఉంది కాబట్టి మీకు కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉందా? విలువలు ఏమైనా ఉన్నాయా? ఆ రకంగా మీరు మాట్లాడతారా? వైఎస్ఆర్సీపీ నాయకులకు వెన్నెముక లేదా? ఆ శక్తి గురించి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒక్క చిటికేయమని చెప్పు. మీ ఆఫీసులో కానీ ఏమన్నా కానీ ఏముంటాయో చెప్పండి. ఇది లేకుండా అంత దిగజారి మీరు మాట్లాడతారా? వైసీపీ నాయకులు భార్యలను చెల్లెలనమంటే చెల్లెలని పెళ్లి సంబంధాలు చూస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడికి పోతా ఉన్నావు నువ్వు? ఇంత దిగజాడుతానమా? నీ బతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడున్నావు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? సైకిల్ మీద తిరిగేవాడివి. నీ చరిత్ర ఎవరికి తెలీదా? నీ బ్రోకరేజ్ ఎవరికి తెలియకుండా పోతా ఉందా? ఎక్కడికి పోతా ఉన్నారు మీరు? ఈరోజు మమ్మల్ని అంటావా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి, ఏం అవుతుందో మీ ఛానల్. తప్పు, ఇది తప్పుడు విధానం. ఈరోజైనా మీకు చెప్తా ఉన్నాము, మీరు కనుక్కొని తప్పైంది లెంపలేసుకొని క్షమాపణ చెప్పండి, వదిలేస్తాను. ఏప్రిల్ 4వ తేదీన రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బాధితాయుతమైన పదవిలో రాధాకృష్ణ గారు కొత్తపల్లి పేరులో వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి చాలా చండాలంగా అసభ్యకరమైన మాటలతో అది బయటికి చెప్పుకోలేని పదజాలాన్ని ఉపయోగించడం జరిగిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ భార్యను చెల్లెలుగా భావించి వేరే వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేస్తారు, జగన్ గారు చెప్తే అని మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి మాట్లాడవచ్చా? అలాంటి వ్యక్తి మాట్లాడితే దాన్ని ఖండించడం అనేది ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఇంతవరకు ఆ మాటని ఖండించలేదు. బాల అకాడమీ పాఠశాలలో గణనీయంగా జరిగిన రేపటి పౌరుల నిర్మాణ సదస్సు స్థానిక నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో భారతదేశ ప్రముఖ వక్త, వ్యాపార అభివృద్ధికి ప్రఖ్యాతికరుడు అయినటువంటి వేణు కళ్యాణ్ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులకు మార్గదర్శనం చూపడం కొరకు, అలాగే ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి రేపటి పౌరుల నిర్మాణం అనే అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ఫౌండర్ కొండయ్య, డైరెక్టర్ ఏజీవి రవీంద్రనాథ్, కరస్పాండెంట్ శ్రీమతి మాధవీలత, ప్రముఖ సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, రవి కండర్, అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త అయినటువంటి వేణు కళ్యాణ్ మాట్లాడుతూ రేపటి పౌరుల నిర్మాణానికి విద్యార్థుల పాత్ర మరియు అభివృద్ధి మార్గదర్శకమని, నేటి తరంలో మంచి పౌరులుగా రాణించడానికి అవసరమైన విద్య యొక్క ప్రాముఖ్యతను, విధి విధానాలను గురించి
విజయ సూత్రాల గురించి పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యేలా చక్కగా వివరించారు. రేపటి పౌరుల నిర్మాణానికి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైందని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తల్లిదండ్రుల బాధ్యతను, విధి విధానాలను గురించి చక్కగా వివరించారు. నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో అంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు రోబోట్స్ ఇస్తాయి. జాబ్ 200% ఉండవు, మీకు చుక్కలే. అడుకోవడానికి కూడా మీకు ఉండదు ఆప్షన్, ఎందుకంటే అడుకోవడానికి కూడా మొత్తం ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. నో మోర్ బెగ్గర్స్. మరి ఏం చేస్తారు మీకే తెలుసు. ఇది పరిస్థితి. దిస్ ఇస్ కాల్డ్ నరకం. అందుకోసం ఎవరైతే చిన్న చిన్న ఆనందాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో గెట్ రెడీ టు ఎంజాయ్ నరకం. ఓకే, నౌ నెక్స్ట్ ఎవరైతే చిన్న చిన్న ఆనందాలను కాంప్రమైజ్ చేసుకుంటున్నారో వాళ్ళు సుఖాలు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ పొద్దున్నే ఇవ్వడం అనేది ఇప్పుడు అది అందరికీ బాధేస్తుంది, కానీ అయినా కూడా దాన్ని అనుభవించాలి. గంటల గంటల మొబైల్ ఫోన్ పక్కకు పెట్టడం అనేది బాధ, అయినా కూడా అనుభవించాలి. గంటల గంటలు కూర్చొని అనుకోవడం అనేది అబ్బా దానంత బాధ అయినా అనుభవించాలి. ఎవరైతే చిన్న చిన్న బాధలు అనేది అనుభవించాలని డిసైడ్ అవుతున్నారో వాళ్ళు రేపటి రోజు ఈ బాధలన్నీ అనుభవించలేదు. వాళ్ళు ఇవన్నీ కాంప్రమైజ్ చేసుకున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్ లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒక కంపెనీ పెడతారు, లేదంటే ఒక మంచి కంపెనీలో పెద్ద పొజిషన్ ఉంటారు. రేపు మీరు ఎక్కడికైనా వెళ్తే ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఉంటారు. ప్రతి రోజు సండే కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వస్తువు పైన చేయబెడితే ఆ వస్తువు సొంతమైపోతుంది. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీకి మీరు వెళ్ళుకుంటారు. ఎందుకంటే మీరు చిన్న చిన్న ఆనందాన్ని కాంప్రమైజ్ చేసుకుంటారు కాబట్టి రేపు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జొన్న మరియు మొక్కజొన్నలు పండించిన రైతులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జొన్నలు మరియు మొక్కజొన్నలు పోసి ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శులు ఏ సురేష్ తో పాటు గడివేముల, పాండ్యం, బేతంచెర్ల, కోస్పాడు, నంద్యాల, రుద్రవరం, చాగలమర్రి, సిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లోని జొన్న మొక్కజొన్న రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాలో రైతులను ఉద్దేశించి రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర, రామచంద్రుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 72,000 ఎకరాలలో జొన్న, 1,67,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క ఎకరాకు సాగు కోసం 40,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అంటూ ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రాల కోసం 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారని, కనికరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో రైతుల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో జిల్లాలో ఏ ఒక్క చోట కూడా ఒక కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం వెంటనే రావాలా, ఇక్కడ ఉన్నటువంటి జేసీ గారు వచ్చి మరి మా సమస్యలు విని వాటిని ప్రభుత్వం. నమస్కారం అండి. మాది గడివేముల మండలం పెసవాయి గ్రామం. మేము మా పొలంలో జొన్న పంట ఎక్కువ సాగు చేశాము. మా ఊరి గ్రామ పొలమేరలో దాదాపుగా 90% జొన్ననే సాగు చేశాము. మాకు అధిక నంద్యాల జిల్లాలో 72,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అదేవిధంగా 1,67,000 ఎకరాల్లో జొన్న పంట ఈ రబీ సీజన్ లో సాగు చేసినారు. రైతుల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వంలో రైతులందరూ కూడా మద్దతు ధరలు, ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధరలు అమలు జరగక ప్రభుత్వం మొక్కజొన్నలు, జొన్నలు కొనుగోలు చేయకపోవడం వల్ల మధ్య దళారులకు అమ్ముకొని ప్రతి ఎకరం పైన ప్రతి రైతు 25,000 రూపాయల వరకు నష్టపోతున్నాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లాలో మొక్కజొన్న, జొన్న పండించినటువంటి రైతులకు ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రతి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలను, అదేవిధంగా మొక్కజొన్నలను ఈ క్రాప్ నమోదుతో లేకుండా మొత్తం పంటను ప్రభుత్వం కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్నలు 2,400 రూపాయలు, అదేవిధంగా జొన్నలు 3,749 రూపాయలు. మేము అడుగుతున్న రేటు కాదు, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మీరు ప్రకటించిన రేటైనా అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల టైంలో అనేక రకాల మాయమాటలు చెప్పారు. మాయమాటలు మోసపోయాం. మీ మాటలు నమ్మి ఈరోజు ఓట్లేస్తే
ఓట్లేసి గద్దెను ఎక్కిన తర్వాత విత్తనాల ధరలు పెంచారు, ఎరువుల ధరలు పెంచారు. మీ పుణ్యమా అని చెప్పి 265 రూపాయలకు దొరకాల్సినటువంటి యూరియా 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఈ రోజు ప్రతి పంటకు ప్రతి ఎకరాకు 40,000 రూపాయల పెట్టుబడి పెట్టినాం. పంట మా కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత మా ఇళ్లలో పంట ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టారు. మా నుండి వ్యాపారస్తులు కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాలు పెడితే మా కోసం మీరు ప్రభుత్వం ఉన్నారా లేదా మధ్య దళారుల కోసం ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము రైతు సంఘం అడుగుతున్నాం. మధ్య దళారులతో ఈ ప్రభుత్వం కుమ్మక్కై వారికి లాభాలు చేసేందుకే ప్రభుత్వం ఉంది తప్ప నిజంగా మా పంట మా చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకని కొనుగోలు కేంద్రాలు పెట్టకున్నారు, ఎందుకని మద్దతు ధరను అమలు చేయలేకపోతున్నారు? ఇప్పటికైనా మా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ అభిమానాలు ఉంటే ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ప్రకటించినటువంటి మద్దతు ధరలకు మొత్తం పంటలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. పాండ్యం మండలం పిన్నాపురం గ్రామం. మేము మొక్కజొన్న పంటలు అనేక సార్లు వేస్తున్నాం కానీ 2400 మద్దతు ధర వచ్చాదని చెప్పి ఎదురు చూడమే కానీ ఆఖరికి 1600, 1700కు మాత్రమే కొంటున్నారు. ఇందువల్ల అనేక రైతులు మోసపోయేది కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వాలే అవుతాయి. ఈ అప్పుల బాధ తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఈ వ్యవసాయం ఎందుకని అనుకునే స్థితికి తీసుకొస్తున్నారు. ఈ అప్పుల నుంచి ఈ మద్దతు ధరలు ఇచ్చి అప్పుల నుంచి కాపాడాలని ఈ ప్రభుత్వాలను ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి ఒక్క మండలంలో గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది గడివేముల మండలం పెసవాయి గ్రామం. మేము మా పొలంలో జొన్న పంట ఎక్కువ సాగు చేశాము. మా ఊరి గ్రామ పొలమేరలో దాదాపుగా 90% జొన్ననే సాగు చేశాము. మాకు అధిక ఖర్చులు వచ్చినాయి. మాకు ఇప్పుడు ఇళ్ళల్లో వేసుకుని కూడా విధాయకం లేక గోడౌన్లో పక్కన ఏమన్నా స్థలాల్లో వేసుకొని ఆడ వాళ్ళకు బాడీలు కట్టి మళ్ళీ మాకు ఇది పై ఖర్చు తగులుతా ఉంది. కావున గవర్నమెంట్ వారు తొందరగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాము. మీరు లేటు చేసే కొద్దీ మాకు గోడౌన్లో బాడీలు కానీ ఇంకోటి కానీ మాకు వ్యవస్థ ఖర్చులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మాకు పంట రావడమే ఆడికాడికి వచ్చినాయి. దయచేసి గవర్నమెంట్ వారు రైతుల మీద దయ ఉంచి మా పంటను తొందరగా కొనుగోలు చేయాలని మేము కోరుకుంటాం. నంద్యాల పట్టణ ప్రజలకు శుభవార్త. ఏప్రిల్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తిగా చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి నెల ముగియడంతో ఏప్రిల్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తి చెల్లింపులకు ప్రత్యేక రాయితీగా 5% తగ్గింపు ఇవ్వబడుతోందన్నారు. పన్ను చెల్లింపులో ఆలస్యం చేయకుండా ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మార్చి నెలలో వడ్డీపై 50% రాయితీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రాయితీ ఏప్రిల్ నెలలో కూడా కొనసాగుతుందని తెలిపారు. బకాయిలు ఉన్నవారు వడ్డీపై లభిస్తున్న ఈ రాయితీని సద్వినియోగం చేసుకుని తమ బకాయిలను క్లియర్ చేసుకోవాలని కోరారు. పట్టణ అభివృద్ధికి పన్నులు ప్రధానపరమని ప్రజలు సమయానికి పన్నులు చెల్లించడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు తమకు లభిస్తున్న రాయితీలను వినియోగించుకుని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పట్టణ అభివృద్ధికి భాగస్వాములు కావాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ శుభవార్త. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో ఆ సంవత్సరం ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కట్టేటువంటి వాళ్లకు 5% రిబేటు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఈరోజే. వాటికి సంబంధించినటువంటి స్క్రీన్స్ కూడా అన్ని కూడా ఎనేబుల్ అయినాయి. కాబట్టి యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని ప్రాపర్టీ ట్యాక్స్ ఈ యొక్క ఏప్రిల్లోనే మీరు క్లియర్ చేస్తే ఇంకా 5% రిబేట్ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారనేసి మరొకసారి అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31తో క్లోజ్ అయ్యేటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వం వారు మొత్తం అరియరు
ప్లస్ ఆ సంవత్సరం కరెంటు అంతా ఒకసారి క్లియర్ చేసేటువంటి వాళ్ళకు వడ్డీలో 50% రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమం మార్చి 31 వరకు ఉంది. అయితే ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అన్నీ గమనించి దాన్ని ఏప్రిల్ ఆఖరి వరకు మళ్ళీ ఉంచుతూ ఆర్డర్స్ ఇచ్చారు, కొనసాగిస్తూ. సో ఈ యొక్క అవకాశాన్ని కూడా ఇంకెవరన్నా లాస్ట్ ఇయర్ సరైనటువంటి ట్యాక్స్ కట్టని వాళ్ళకి కనుక దాన్ని కూడా సద్వినియోగపరచుకుంటూ వేసి అందరినీ కోరుతున్నాం. సో 2 రకాలుగా ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరానికి సంబంధించి వడ్డీలో 50% రాయితీ వస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 5% రిబేట్ వస్తుంది. కాబట్టి మా సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీస్ కానీ అలాగే మున్సిపల్ ఆఫీసులో రెవెన్యూ కౌంటర్లో కానీ సంప్రదిస్తే కనుక మీ యొక్క ట్యాక్స్లు వాళ్ళు క్లియర్ చేస్తారు. అదేవిధంగా క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసులో కూడా మీరు రావాల్సిన అవసరం లేదు. యాప్ల ద్వారా కూడా పురమిత్ర యాప్ ద్వారా కట్టుకోవచ్చు, అలాగే సిడిఎం యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఆటోస్ ద్వారా మీ అందరికీ కూడా సమాచారం అందిస్తున్నాం. దీన్ని గమనించగలరేసి కోరుతున్నాం. ఇప్పుడే స్క్రీన్స్ వచ్చాయి, వచ్చినాక అన్ని ఒకసారి చూసి చెప్తాం. బాబు ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.